పిఠాపురంలో మరొకసారి జనసేనకి అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విభేదాలు తలెత్తినాయి. ఇరు పార్టీల మధ్యన గొడవ తలెత్తడానికి కారణమైంది. ఈ దఫా తాటిపర్తిలో అపర్ణాదేవి అమ్మవారి ఆలయం దగ్గర బాధ్యతల విషయంలో వాస్తవంగా ఇంతవరకు కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాలక కమిటీగా ఉంటూ వచ్చారు. వైసీపీకి సంబంధించిన సింపథైజర్స్ దాన్ని నడుపుతూ వచ్చారు. అయితే ఇప్పుడు వైసీపీ ఓడిపోయిన నేపథ్యంలో దాన్ని ఆ కమిటీ వాళ్ళు జనసేన వాళ్ళకి అప్పచెప్పారు. దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. మమ్మల్ని మాకివ్వాలి, జనసేనకి ఈయడం ఏంటని, మీకెందుకు ఇస్తారు, ఇది పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు గెలిచిన సీట్ అంటూ ఇటు జనసేన వాళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేశారు. దీంతో ఆలయ బాధ్యతల కోసం ఇద్దరు కూడా అక్కడ ఘర్షణ పడ్డారు. దీంతో పోలీసులు ఇరు వర్గాలని చెదరగొట్టారు. పవన్ గెలుపు కోసం పనిచేసాం మేము, మమ్మల్ని ఇట్లా చూడటం కరెక్ట్ కాదంటూ తెలుగుదేశం వాళ్ళు అక్కడ అదే సందర్భంలో మా ప్రాంతంలో మాకు అవకాశం ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పి జనసేన వాళ్ళు ఇద్దరి మధ్యన నడిచింది. తాజాగా ఆలయ తాళాలని చివరికి గ్రామ కమిటీకి కానీ పూజారికి కానీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమ్మవారి ఆలయం ముందు టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు.